మీకు 35 kg వరకు ఆయిల్ వస్తుంది. ఈ రేటు తర్వాత చైనా వాడు ఇమీడియట్ గా కొంచెం రేట్ తగ్గింది. మార్కెట్ రేట్ లాస్ట్ ఇయర్ 7,000 8,000 ఉంది. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ మార్కెట్ 5,500 రూపీస్ పర్ కేజీ, అంటే 1.6 1.7 lakhs. చాలా డిమాండ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మ్ అప్రోచ్ అయితే సీడ్ ఇస్తాను. ఒక వెరైటీ యూజ్ చేస్తాం, సిమ్ మేఘా అని. ఆండ్రోగాఫ్లేట్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే 2 to 2.5 ఉంటే 150 to 200 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. అంటే చాలా చేదుగా ఉంటుంది. ఫీవర్, మలేరియా, జాయింటీస్, డయాబెటీస్లో వాడుతున్నారు. అది తింటే ఇప్పుడు నీమ్ లీఫ్ ఉంది కదా, అలాగే టేస్ట్ చాలా చేదుగా ఉంటుంది. అదంటే ఫస్ట్ నర్సెస్ చేసుకోవాలి, తర్వాత టైప్. ఇప్పుడు మామిడి టోటల్ ఉంటే కూడా మధ్యలో వేసుకోవాలి. చాలా డిమాండ్ ఉంది. అది 90 daysలో క్రాప్ ఓవర్ అవుతుంది. ఒక 80 to 1 lakh వరకు ఇన్కమ్ ఉంటుంది. ఇంకా వేరే వేరే క్రాప్ అంటే చాలా డిమాండ్ ఉన్నది. సరస్వతి తెలుసా? సరస్వతి ఇప్పుడు ఆయుర్వేదిక్ షాప్లో ఉంటుంది. సరస్వతి లేహ, ప్రాంతి లేహ అంటారు. అక్కడ ఇప్పుడు కర్ణాటకలో అయితే ఒక గదగ్ ఏరియాలో ఒక కంపెనీ ఒక 50 acres బైబ్యాక్ ఉంటుంది. సరస్వతి ఆకు బ్రాహ్మీకి అది బహువార్షిక పంట, 3 years వరకు ఉంటుంది. అదేంటంటే ఆర్గానిక్లో గ్రో చేయాలి. కొంచెం యూరియా వేస్తే కూడా సరిపోతుంది. 10 years బ్యాక్ నార్మల్ ప్యాటీ ఏరియాలో అది న్యాచురల్గా గ్రో అవ్వాలి. ఇప్పుడు పెస్టిసైడ్ వాడుతుంది, అందుకే అది ఎక్కడ కనపడదు. ఐఐహెచ్ఆర్ ఒక వెరైటీ రిలీజ్ చేసింది. ఆ వెరైటీ కొంచెం మంచిది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్ ఉంటే కూడా నాకు అప్రోచ్ అయితే అది మెటీరియల్ ఇస్తాము. అది 2 months ఒకసారి ఆర్వేస్తాం. కట్ చేస్తే మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది బహువార్షిక, ఒకసారి ప్లాంటింగ్ చేస్తే 3 years ఉంటుంది. నా పేరు డాక్టర్ జ్ఞానేష్ రేసి. కేంద్రీయ ఔషధి మరియు సుగంధ ద్రవ్య పంట సంస్థ హైదరాబాద్లో నా సీనియర్ సైంటిస్ట్ పొజిషన్లో వర్క్ చేస్తున్నాను. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చాలామంది వరి చేస్తున్నారు, ప్యాడీ కాటన్ చేస్తున్నారు, కానీ ప్రాఫిట్ అంత లేదు. ఈ అరోమేటిక్ క్రాప్ చేస్తే లెమన్ గ్రాస్, పామరోజా, సిట్రోనెలా, వెయిటింగ్ వర్క్ కృషి చేస్తే ఒక ఎకర్ నుంచి మినిమం 1 lakh వరకు ఆదాయం వస్తుంది. అందుకోసం రైతు సదస్సుతో అవగాహన ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. నా సంస్థ నుంచి ఒక మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఉంది, అరోమా మిషన్. ఆ ప్రోగ్రామ్ నుంచి ఫార్మర్స్కి 1/2 acre నిమ్మగడ్డి పిలకలు ఫ్రీగా ఇచ్చే ఉద్దేశం ఉంది. అలాగే పామరోజా సీడ్ కూడా ఒక ఎకర్కి 2 kg సీడ్ ఫ్రీగా ఇస్తున్నాము. అంటే ప్యాడీ లేకుండా వేరే క్రాప్కి డివైడ్ చేయడానికి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. నిమ్మగడ్డి, కాశీగడ్డి, తులసి, జెరేనియం. అంటే నిమ్మగడ్డిలో ఒక ఎకర్ నుంచి మినిమం 1 to 1.5 lakhs వరకు ఇన్కమ్ ఉంటుంది. ఇది బహువార్షిక పంట. ఒకసారి ప్లాంట్ చేస్తే 6 years వరకు ఉంటుంది. 3 months ఒకసారి పూత చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఈ పంటకి పెస్ట్ డిసీజ్ ఏమి ఉండదు. ఇరిగేషన్ కూడా తక్కువ, లేబర్ రిక్వైర్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. 2 labor ఉంటే 10 acres ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మార్కెటింగ్ ఏం ఇబ్బంది ఉండదు. బెంగళూరు, హైదరాబాద్, బాంబేలో బయర్స్ ఉంటారు. మార్కెటింగ్ ఏం ప్రాబ్లం లేదు. అలాగే పామరోజు, కాశీగడ్డి కూడా ఇది కూడా బహువార్షిక పంట. ఒకసారి ప్లాంటింగ్ చేస్తే 6 years ఉంటుంది. ఇది కూడా పశువులు కూడా తినము. ఈ క్రాప్ నుంచి మినిమం 2 lakhs వరకు ఇన్కమ్ ఉంటుంది. అదే రకంగా జెరేనియం ఒక పంట ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో చాలా ఫార్మర్స్ చేస్తున్నారు. ఆ క్రాప్ నుంచి మినిమం 3 lakhs వరకు ఒక ఎకర్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మ్ ఉంటే ఇది కల్టివేషన్ గురించి, మార్కెటింగ్ గురించి హైదరాబాద్లో నా సిమాప్ సెంటర్ ఉంటుంది, నాకు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీ మార్కెటింగ్ గురించి లేదంటే కల్టివేషన్ గురించి ఏనే ప్రాబ్లం నా నంబర్ 782829811050 అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.